చేరి వచ్చిన అందరికి కూడా ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. నాన్న గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయన్ని అర్థం చేసుకొని నాకు అర్థమైనటువంటి విషయాలు పరిశీలనగా దాదాపు ఆయన చనిపోయిన దగ్గర నుంచి వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం. లోకంలో చాలా సాధించినటువంటి గొప్ప గొప్ప నాయకులు కానీ, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ, శాస్త్రవేత్తలు కానీ ఫైనల్గా వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే క్రమశిక్షణ కలిగిన జీవితం. క్రమశిక్షణ కలిగిన జీవితం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. అలా ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండి పరలోకంలో దేవుని దగ్గర వెళ్ళిపోయాడు. పరమగీతాల్లో 1:12 చెప్పినట్టుగా రాజు విందుకు కూర్చున్నట్టుగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించిందని, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పనులు ఆయన వెంట వస్తాయని, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారి పనులు వారి వెంట వస్తాయన్న వాక్యం మన అందరికీ తెలిసింది. అలాగే రాజు విందుకు కూర్చుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించిందని అన్నట్టుగా ఆయన జీవితం ఉంది. దేవుని సన్నిధికి ఆయన చేరాడు. ఆయన సాక్ష్యాన్ని ఉంచి పోయాడు. అలాగే ఒక ఉపమానంలో కూడా చెట్టు మంచిదైతే కాయలు మంచిదని ఎంచండి, కాయల వలన చెట్టు మంచిదని తెలియదని రివర్స్ కూడా ఉంది. కాబట్టి ఆయన పిల్లలుగా ఆయన ఉంచినటువంటి మాదిరిని మనం అందరం కూడా గమనించుకొని మోయస్ గారి పిల్లలు కూడా మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారనే సాక్ష్యాన్ని పొందాలనేటువంటి ఆలోచన నేను కూడా చేస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని చదివినప్పుడు చెట్టు వలన మంచి ఫలాలు, చెట్టు మంచిదని ఎంచడి దాన్ని బట్టి ఫలాలు కూడా మంచిదని, అలాగే ఫలముల వలన చెట్టు మంచిదని తెలియబడుతుందని అంటే అది ఆ లెగసీని మనం ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విశ్వాస జీవితంలో క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితం ఇది సాధించడం చాలా కష్టమైన విషయంగా ఉంది. ఇప్పుడు దాకా చెప్పినట్టుగా నాన్న వీళ్ళందరూ నాన్న గురించి సాక్ష్యం చెప్పారు. ఆయన ఉదయాన్నే లేచి నేను 5 పాటలు పాడతాను రా అని చెప్తాడు. నేను ఉదయాన్నే నా గొంతు సరిగా ఉంటే 5 పాటలు పాడతాను, 2 గంటలు నేను ప్రార్థన చేస్తాను, సాయంత్రం కూడా మళ్ళీ 2 గంటలు ప్రార్థన చేస్తాను అని ఆయన రోజుకి 4 గంటలు ఆయన ప్రార్థన జీవితాన్ని గడిపి ఎక్స్టెండెడ్ లైఫ్లో ఆయన క్యాన్సర్ అటాక్ అయ్యి మళ్ళీ దాని నుంచి రికవర్ అయిన దగ్గర నుండి ఇంకా ఎక్కువ దేవునిలో ఆయన గడిపాడు. అది దాన్ని మెయింటైన్ చేయటం, అలా ఉండటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. విశ్వాస జీవితంలో క్రమశిక్షణగా ఉండటం అనేది ఎంత కష్టమైందో అంత కష్టమైనదిగా అనిపిస్తూ ఉంది. అయితే దేవుని మీద నమ్మకంతో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు నడిపిస్తాడు. అలాగే నేను కూడా నాన్న చెప్పినటువంటి విషయాల్లో చాలా వరకు వాక్య ప్రకారంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి ప్రతి విషయంలో అని చెప్పినప్పుడు కాలేజీ విషయాల్లో చాలా విషయాల్లో విచక్షణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు నాన్న దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రతిదానికి కూడా స్పందించి అనేక బయట విషయాలు కూడా అది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సినటువంటి విషయం. దేవుని సన్నిధి ప్రార్థన చేద్దాం, నువ్వు చేసే పని మంచిదే చేయమని ఆయన నన్ను ప్రోత్సహించి కాలేజీ సంబంధించినటువంటి కేసు విషయంలో ఆయనకైతే అవన్నీ కొత్త, కానీ ఇది మంచిదే అని ఆయనకు ఆ వివరణ చెప్పినప్పుడు చేయాలి అని ఆయన ఎంకరేజ్ చేశారు. చాలామంది ఎందుకు మీకు అవసరం అని అనేవాళ్ళు, కానీ ఆయన అయితే అట్లా అనేవాడు కాదు. నువ్వు ఆలోచించి చెయ్యి, ఇలాంటి మనసు అందరికీ ఉండదని ఆ రోజున ఆయన అట్లా ఎంకరేజ్ చేసినటువంటి విషయాల్లో ఇన్స్టిట్యూషన్ పరంగా చాలా మంచి ఫలితాన్ని మేము పొందడం కూడా జరిగింది. బాప్టిస్ట్ మిషన్ ఆస్తులన్నీ కూడా పరిరక్షణ చేయటానికి చాలామంది
ప్రయాసపడినటువంటి దాన్ని మేము కొనసాగించి దాన్ని ముందుకు తీసుకురావడంలో ఇవన్నీ కూడా నిలబడటానికి కారణమైంది. ఆయన ఆ విధంగా ఎంకరేజ్ చేశాడు. గవర్నమెంట్ మీద కేసు వేసినప్పుడు కూడా ఎంకరేజ్ చేసి ఆయన కేసుకు కూడా డబ్బులు ఇచ్చాడు. అట్లా ఎయిడెడ్ వ్యవస్థ తిరిగి నిలబడటానికి కూడా దాదాపు మేము వేసినటువంటి కేసులే ప్రధానమైంది. అట్లా అన్ని విషయాల్లో ఆయన విచక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి వివేకం కలిగి ఏది మంచిది అనేది ఆయన నిర్ణయం తీసుకొని క్రియలు ఆయన కనుపరచాలి, పని చేయాలిరా మనం అనేది, ఆయన దేవుని పని చేయాలి అనేది విచక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాడు. అలాగే నడవాలని చెప్పాడు. ముఖ్యంగా నాకు చెప్పింది, పిల్లల్ని సంరక్షించుకోవాలయ్యా, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ నీ పిల్లల్ని నువ్వే సంరక్షించుకోవాలి, ఎవరు వచ్చి సంరక్షించరు. నేను నీకు చెప్తానే ఉన్నాను, నువ్వు దాన్ని పట్టించుకోకుండా చేస్తూనే ఉన్నావు అని అన్నారు. అలాగే మేము కొంత దీనిలో నేను అందరికంటే వెనక నమ్ముకున్నాను. దాదాపు 45 సంవత్సరాలకి దేవుడిని నమ్ముకోవడం జరిగింది. తర్వాత అందువల్ల పిల్లలకు కూడా నేను దానిలో క్రమశిక్షణగా వాళ్ళని నాతో పాటు తీసుకెళ్ళడంలో కొంత దీనికి లేట్ అయ్యేటప్పటికీ పిల్లలు పెద్దవాళ్ళు అవడం వల్ల వాళ్ళు ఈ లోక విషయాల్లోకి ఫ్రెండ్స్ తోటి దీన్ని రావడానికి కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే మంచిగానే ఉన్నారు, కానీ నమ్ముకోవాలని ఆయన చెప్తా ఉండేవాడు. అలా చెప్తా ఉన్నాడు, మేము కూడా చెప్తానే ఉన్నాం. వాళ్ళు ఆలోచనలో ఉన్నారు, వాళ్ళ కోసం అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను వేడుకున్నాను. నేను కూడా మేము ప్రార్థన చేస్తానన్నాం. వాళ్ళు కూడా మారితే ఆయన సంతోషిస్తాడు. ఆయన దేవుని దగ్గరికి సన్నిధికి లాస్ట్ ఇయర్ వెళ్ళాడు. ఆయన అందరూ నమ్ముకోవాలి, ముఖ్యంగా మనవాళ్ళు నమ్ముకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందరూ కూడా భక్తి వారసత్వం అనేది మనం ఉండాలా. మనం ఒకనప్పుడు దేవుని సన్నిధికి చేరినప్పుడు మనం అందరం కలుస్తాం. అలా మనం అందరం కలవాలి. నా పిల్లలందరూ నేను చూడాలంటే అందరూ దేవుని రాజ్యంలో ఉండాలా. దేవుని రాజ్యంలో ఉండాలంటే రక్షణ పొందడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి అందరూ రక్షణ పొందాలి అనేటువంటి ఆశ ఆయన పదే ఆ విషయాన్ని చెప్తా ఉండేవాడు. ఎక్కువసార్లు అదే పనిగా రక్షణ పొందాలని చెప్తా ఉంటే అట్లా కాదు, నన్ను నిదానంగా చెప్పండి అని అనేవాడు. నేను ఒక సందర్భంలో ఎక్కువగా చెప్పబాక మరి అట్లా చెబితే వాళ్ళకి ఇది అవుతుంది అని ఆయనతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. కానీ ఆయన అలాగే చెప్తా ఉండేవాడు. అట్లా ఆయన మా కుటుంబంలో ఆయన ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంది, సంఘంలో అలాగే ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఆయన సాక్ష్యం, ఆయన జీవించినటువంటి జీవితమే అందరినీ ప్రభావితం చేస్తూ ఉంది. అలా ఆయన ఉంచినటువంటి మాదిరిని మేము కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా తెలియజేసి ముగిస్తాం.